వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ కాంగ్రెస్ దొందే. మన బలంతోనే సర్కార్ ఏర్పడాలి. 19న జిల్లాకు కేసీఆర్. మీడియా సమావేశంలో కవిత. ఎన్డీఏ బలహీనపడలేదు, మరింత బలపడింది. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే. 300 స్థానాలు గెలుపొందుతామన్న మురళీధర్ రావు. తగ్గిన భూగర్భ జలమట్టం, పశువుల మేతగా మారిన పంట పొలం, ట్యాంకర్ల ద్వారా సాగునీటి అందిస్తున్న వైనం. పదవ తరగతి పరీక్షకు అంతా రెడీ. 15 నిమిషాల వ్యవధి వెసులుబాటు. జిల్లా వ్యాప్తంగా కేంద్రాల వద్ద 144 సెక్షన్. కలంతో ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. చట్టసభలో తన గొంతును వినిపించేందుకు సిద్ధమయ్యాడు. ఎమ్మెల్సీ అభ్యర్థి శివకుమార్ మనోగతం. దేశ ప్రజలు జాతీయ పార్టీలు వద్దు, లోకల్ పార్టీలు వద్దు అనుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమస్యలు, ప్రజలు ముఖ్యం. అదే జాతీయ పార్టీలకు ఎన్నో అంశాలుంటాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు టీఆర్ఎస్కు తెలంగాణ అంశాలు చూస్తున్నదని వెల్లడించారు. బీజేపీ విభజన హామీలపై పార్లమెంట్లో కొట్లాడామని ఆమె అన్నారు. నిజామాబాద్ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తక్కువగా ఉంటే ఆ సంఖ్య పెంచామని, కేంద్రం చుట్టూ తిరిగామని చెప్పారు. హక్కుభుక్తంగా రావాల్సిన ఎయిమ్స్ను ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించుకున్నామని వివరించారు. నిజామాబాద్ రైల్వే లైన్కు నిధులు సాధించి పనులు పూర్తి చేశామన్నారు. బీజేపీ కాంగ్రెస్ దొందే. ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి ఆ పార్టీలు అని విమర్శించారు. వాళ్లు చేసిందేమీ లేదు కాబట్టి వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మందిరం, మసీద్, బోఫోర్స్, రాఫెల్ అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు. మమ్మల్ని ఢిల్లీకి ఆశీర్వదించి పంపిస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడి కావాల్సిన పనులు సాధిస్తామని చెప్పారు. 16 టీఆర్ఎస్, 1 ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే సైనికుల్లా పనిచేస్తామన్నారు. గతంలో 2 జేడీఎస్ ఎంపీలు గెలిపిస్తే 1 ప్రధాని అయ్యారు. 2 ఎంపీలతో తెలంగాణ సాధించాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. లీడర్ కేసీఆర్ దేశాన్ని సరైన మార్గంలో నడిపించడమే కాక మంచి మార్గంలో నడుపుతాడు. సీఎం కేసీఆర్కు విజన్, దార్శనికత ఉందని, అది దేశానికే దిశా నిర్దేశమని, ఫెడరల్ ఫ్రంట్ పెట్టిందే దేశ ప్రయోజనాల కోసమన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీ బీజేపీకి బీ టీం అంటున్నారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు బీ టీం అంటున్నారు. కానీ మేం తెలంగాణ ప్రజలకు బీ టీం, షీ టీం. మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశానికి ఆదర్శం. 7-8 రాష్ట్రాలు రైతు బంధు అమలు చేస్తున్నాయి. కిసాన్ సమ్మాన్ను ఎన్నికల ముందు ప్రకటించడం రైతులను మోసం చేయడమేనని విమర్శ చేశారు. రైతు బంధు అమలుకు ముందే మనం భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. బీజేపీ రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో భూముల వివరాలు సరిగా లేవన్నారు. రాహుల్ గాంధీ పేదలకు నెలకింత అని ఇస్తారట. నానమ్మ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తే ఆయన దానికి భిన్నంగా ఆలోచన చేస్తున్నారు. నానమ్మ గరీబీ హఠావో నినాదం చేశారు. రాజకీయ చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. సైనికుల్లా ప్రజల పక్షాన పోరాడతాం. 19న నిజామాబాద్లో జరిగే సీఎం బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. ఎండ తీవ్రత వల్ల సాయంత్రం సభ నిర్వహిస్తున్నారు. సభాస్థలిని కవిత పరిశీలించారు. వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యే బిగాళ గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, విజీ గౌడ్ పలువురు పాల్గొన్నారు. మన తెలంగాణలో నడుస్తున్న అనేకమైన కార్యక్రమాలు, అది కేసీఆర్ కిట్టు మనం పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాలు పెట్టినాయి. మిషన్ భగీరథ మనం పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాలు పెట్టినాయి. షీ టీమ్స్ మనం పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాలు పెట్టినాయి. అట్లా మీరు ఎన్నో కార్యక్రమాలు లెక్క పెట్టుకుంటూ పోతే తెలంగాణలో మనం పెట్టినటువంటి కార్యక్రమం అన్నీ కూడా మళ్ళీ ప్రతి చోట పెట్టినాం. అన్నిటికన్నా హైలైట్ రైతు బంధు, రైతు బీమా. రైతు బంధు గురించి అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది.
మనం రైతు బంధు ఉట్టిగానే ఆగమాగం పెట్టలేం. ఇవాళ భారతీయ జనతా పార్టీని నేను ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు దేశవ్యాప్తంగా మన రైతు బంధు కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు ఇంకొక పేరుతో. మేము రైతు బంధు ఇక్కడ తెలంగాణలో పెట్టినప్పుడు ముందు భూ ప్రక్షాళన చేసినాం, ఎవరికి వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చుకున్నాం. అవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఓనర్కి మనం రైతు బంధు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవాళ దేశమంతా మోడీ గారు పెడతా అని చెప్తున్నారు. మరి మనలాంటి రాష్ట్రాలు, సంసిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో రైతులకు ఎంతో ఎంతో ప్రయోజనం జరుగుతుండొచ్చు. కానీ ఇతర రాష్ట్రాలలో ఎక్కడైతే భూ ప్రక్షాళన జరగలేదో, రైతులకు సరిగ్గా వాళ్ళ భూముల మీద హక్కులే లేవో అటువంటి ప్రాంతాలలో ఎట్లా ఇస్తారు? అంటే ఇది కేవలం ఎన్నికల కన్నా ఒక నెల ముందు ప్రకటించడం, రైతులను, దేశ ప్రజలను ఇది ఒక రకంగా మోసం చేయడం తప్పితే ఇంకొకటి కాదు. అదే కేసీఆర్ గారు అయితే ఒక ఆలోచనతోని సంవత్సర కాలంగా ఆ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతుకు డైరెక్ట్గా అకౌంట్లో పోయేటట్టుగా మనం ఇచ్చినటువంటి సందర్భం. సో జాతీయ పార్టీలు చెప్పేటటువంటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి విధానాల గురించి ప్రజలు ఆలోచించాలి. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు మొన్న చెప్తా ఉన్నారు, ఏంటిది, పేదవాళ్ళందరికీ మినిమం నెలకింత ఇస్తారు. మాలధారణ అంటే మనసును లగ్నం చేసుకుని ఏకాగ్రత, చింతనతో ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం. కొన్ని దేవతా పేర్ల మీద ఆచరించే ఈ మాలధారణ నియమనిష్టలు ఇలాగే ఉంటాయి. భారత రాజ్యాంగ నిర్మాత సైతం దేవుడే అని భావించి జ్ఞానదీక్ష, భీం దీక్ష ఆచరిస్తున్నారు. నెల రోజుల పాటు ఒంటిపూట భోజనం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం భీం దీక్ష లక్ష్యం. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు ఈ దీక్ష కాలం ఉంటుంది. అంబేద్కర్ చౌరాస్తాలో స్పైరోస్ బోధన్ డివిజన్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటంతో ఊరేగింపు జరిపారు. అంబేద్కర్, కాంచీరామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి డివిజన్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, పాండు, లక్ష్మణ్ పలువురు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. భీం దీక్ష మరియు ధ్యానం వల్ల ఇంద్రియ నిగ్రహం, పుస్తక పఠనం వల్ల జ్ఞాన సముపార్జన, వ్యాయామం వల్ల శారీరక దృఢత్వం, ఆహార నియమాల వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పారు. ఉదయాన్నే నిద్రలేచి 5 గంటలలోపే కాలకృత్యాలు తీర్చుకుని చన్నీటి స్నానమాచరించి మొదటగా స్పేరో 10 ఆజ్ఞలు చదివి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఉదయకాల శుభాకాంక్షలు తెలిపి ప్రశాంతమైన వాతావరణంలో ఇంద్రియ నిగ్రహణ కోసం ధ్యానం చేయాలి. నెల రోజుల పాటు దీక్షలో పేర్కొన్న అంశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కొన్ని పట్టణాల్లోనైతే నీలిరంగు దుస్తువులు, తెల్లటి పూసాల హారాన్ని ధరించి భీం దీక్ష ఆచరిస్తున్నారు. దీక్ష విరమణ కోసం ముంబైలో మాల విరమణ చేస్తారని వారన్నారు. బోధన్ డివిజన్ ప్రజలు మాత్రం ఏకరూప దుస్తువులు కాకుండా మనస్సును లగ్నం చేసుకుని భీం దీక్ష ఆచరించాలని సూచించారు. స్వేరోస్ ఆధ్వర్యంలో, బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భీం దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ భీం దీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు జరుగుతాయి. అలాగే ఈ భీం దీక్షలో మొత్తం నెల మొత్తం ప్రతి స్వేరోసు నియమించవలసిన 4 పాయింట్ల మీద ఈ యొక్క దీక్షలు జరుగుతాయి. ఒకటి జ్ఞాన సముపార్జన, అంటే జ్ఞానాన్ని సాధించడం, పుస్తక పఠనం. ఒకటి ఇంద్రియ నిగ్రహం, అంటే ధ్యానం, ఆరోగ్య నియమాలు. 4వది మన యొక్క బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, స్వేరోస్ కమిటీ ఆధ్వర్యంలో భీం దీక్షలు ప్రారంభించడం జరిగింది. స్వేరోస్ భీం దీక్షలు అనగా ఈ నెల మొత్తం మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ భీం దీక్షలు జరుగుతాయి. అలాగే ఈ భీం దీక్షలలో ప్రతి స్వేరో దీక్ష తీసుకున్న వ్యక్తి ఇంట్లో 4 అంశాల మీద 4 అంశాలను పాటించడం జరుగుతుంది. ఒకటి ఇంద్రియ నిగ్రహం, అంటే ధ్యానం చేయడం. 2వది జ్ఞాన సముపార్జన, అంటే పుస్తక పఠనం. అలాగే 3వది వచ్చేసి శారీరక దృఢత్వం, అంటే వ్యాయామం. 2వది బోధన్ నియోజకవర్గంలో మాన్య శ్రీ కాంచీరామ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నాం. ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బహుజనులు వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము మాన్యశ్రీ కాంచీరామ్ గారి ఆలోచనల మేరకు మనం మైండ్లో తీసుకొని ఇప్పుడు భీం దీక్షలు కూడా ప్రారంభమైనాయి. ఆ భీం దీక్షలో మహనీయులకు ఆలోచన మేరకే భీం దీక్షలు ఉంటాయి. దాంట్లో మేరకే ఇలా చూసుకుంటే అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలుపుకుంటే బహుజనులు అవుతారు. బహుజనులకు రాజ్యాధికారం దిశగానే పోరాడిన మాన్యశ్రీ కాంచీరామ్ గారి జయంతి బోధన్ నియోజకవర్గంలో ఇవాళ
భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. 10వ తరగతి పరీక్షలు శనివారం నుండి ఆరంభం కానున్నాయి. వేసవి పెరిగిన దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయి చర్యలు చేపట్టారు. గతంలో ఉన్న నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించి 15 నిమిషాల వ్యవధి సహకారాన్ని కల్పించారు. 2018-19 10వ తరగతి విద్యా సంవత్సరం చివరి సంవత్సరం పరీక్షలు శనివారం మొదలు కానున్నాయి. ఉదయం పూట పరీక్ష జరగనుంది. అందుకోసం జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ వివరాలు వెల్లడించారు. పరీక్షకు ఆలస్యంగా వచ్చి సంవత్సరం వృధా చేసుకోకుండా ఉండేందుకు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల తీరుపై డీఈఓ సమీక్షించారు. మార్చి 16 నుండి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ పూర్తి స్థాయి చర్యలు చేపట్టింది. జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం కాస్త వివాదంగా మారింది. స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించకుండానే మున్సిపాలిటీ వారు అనుమతి ఎలా ఇచ్చారని ఆగ్రహించారు. సెల్ టవర్ వద్దని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు ముందుకు కదిలారు. బోధన్ పట్టణంలో జనావాసాలు విద్యాసంస్థల మధ్య సెల్ టవర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సెల్ టవర్ నుండి వెలువడే రేడియేషన్ వల్ల మహిళలు, పిల్లలు అనారోగ్యాల పాలవుతామని చెప్పారు. ప్రజల అభిష్టం మేరకు నడుచుకోవాల్సిన వారు అందుకు వ్యతిరేకంగా సెల్ టవర్ ఏర్పాటుకు సన్నాహాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం చేరుకుని కమిషనర్ స్వామినాయక్ వినతి పత్రం అందజేశారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సెల్ ఫోన్ లైన్ వదులుకుంటాం కానీ సెల్ టవర్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనివ్వమని పేర్కొన్నారు. కనీసం నైబర్ కి కంప్లైంట్ లేకుండా ఏం లేకుండా వితౌట్ పర్మిషన్ ఈ సెల్ టవర్ అనేది నిర్మించడం జరిగింది. ఇక్కడ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నైబర్ పర్మిషన్ లేకుండా మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో తెలియదు. మున్సిపాలిటీతో పాటు హైకోర్టు నుంచి స్టే తీసుకొస్తారు. హైకోర్టు జనరల్ గా ఎక్కడైనా కట్టచ్చు కానీ ఇల్లు నివాస ప్రాంతంలో నిషిద్ధం ఇది సెల్ టవర్. దీనివల్ల రేడియేషన్ వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అనేక రకాల రేడియేషన్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలు. వేసవిలో దారుల వెంట వెళ్లే వారితో పాటు ప్రయాణికులు ఉండేవారు దాహంతో అల్లాడిపోతుంటారు. దాహం తీర్చడానికి సహారా వెల్ఫేర్ సొసైటీ వారు ముందుకొచ్చారు. శక్కర్ నగర్ చౌరాస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎమ్మెల్యే సతీమణి ఆరంభించారు. పట్టణంలోని శక్కర్ నగర్ చౌరాస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే సతీమణి ఆరంభించారు. ప్రయాణంలో ఉన్నవారికి దాహం తీర్చేందుకు గాను సహారా వెల్ఫేర్ సొసైటీ వారు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడంపై వారిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలకు మరింత దగ్గరవ్వాలని ఆమె సూచించారు. అలాగే అదే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వీసింగ్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. వ్యాపార పరంగా అన్నింటినీ రాణించి సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుకు సాగాలని ఆమె సూచించారు. एक खाली ग्लास दे बेटा, खाली ग्लास दो। కల్లు పంచాయతీకి తెరపడనుందా? ఇన్నాళ్లుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న వారు ప్రజావేదికకు సిద్ధమవుతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొన్నటి వరకు ఓ వర్గం వారు సొసైటీ ఆస్తులు విక్రయిస్తున్నారని మీడియా సమావేశాలు పెట్టి ఆరోపించారు. చివరికి కరపత్రాలను కూడా ముద్రించి వాటిని పంపిణీ చేస్తున్నారు. దీనికి ముగింపు పలకడానికి ఎదుటి పక్షం దిగొచ్చింది. గంగాధర్ గౌడ్ చేస్తున్నవన్నీ పూర్తి అవాస్తవాలేనని వారు పేర్కొన్నారు. పట్టణంలో మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ గౌడ సంఘం నాయకులు మాట్లాడారు.
మాట్లాడారు. కల్లుగీత కార్మిక సొసైటీకి చెందిన కొందరు ఆస్తుల విక్రయం జరుపుతున్నారని గంగాధర్ గౌడ్తో పాటు పలువురు ఆరోపణలు చేశారు. చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కాస్త ముందుకొచ్చారు. అసలు సొసైటీ కథ ఏంటి, గంగాధర్ గౌడ్ ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాను అప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఉండి గౌడ సంఘం కల్లు డిపో కోసం శ్రమించడం జరిగిందని శివరాజ్ చెప్పారు. ఆరోపణలు చేయడం కాదు, ఆదివారం మహాలక్ష్మి మందిరం వేదిక లక్ష్యంగా ఎవరు తప్పు చేశారో ఆధారాలతో సహా రండి అంటూ శివరాజ్ సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలు చేయడం కాదు, ఎవరు కార్మికుల పక్షాన ఉన్నారో తెలుసుకుందాం రండి అంటూ సవాల్ చేశారు. 2001 ఏప్రిల్లో మా సొసైటీ నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం, 2001, 2003కి ఏం చేద్దాం అని సమావేశం జరిగింది. దాంట్లో మేము ఒక 3 డిమాండ్ పెట్టాం. ఒకటి, గత సంవత్సరం 30 లక్షలు గుడ్ విల్ ఇచ్చారు, ఈ సంవత్సరం 50 లక్షలు ఇవ్వాలి, 15 లక్షలు పెంచాలి. నెంబర్ 1 డిమాండ్. 2, మా కార్మికులకు జీతం నెలకు 500 పెంచాలి. అప్పుడు 2000 ఉంది, 2500 చేయండి అని అన్నా. తర్వాత మా 10 మంది కార్మికులు మా వాళ్ళ పనులు పెట్టుకోవాలి. మీరు బోధన కాలంలో ఎవరెవరో తీసుకొచ్చి పెడుతున్నారు మీ దగ్గర నుంచి, వాళ్ళు వద్దు, బోధన టౌన్కి చెందిన వాళ్ళ 10 మందిని పెట్టుకోవాలని మేము కోరాం. ఈ 3 డిమాండ్లకు అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ పండరిగౌడ్ గారు కానీ ఆ కాంట్రాక్టర్లు కానీ ఒప్పుకోలేదు. కుల్దీప్ అప్పుడు కాంట్రాక్టర్గా పండరిగౌడ్ తరఫున వచ్చాడు. కుల్దీప్ నా మిత్రుడు అంతకుముందు. కుల్దీప్ని తీసుకొస్తే శివరాజు వ్యతిరేకించడానికి కుల్దీప్ని తీసుకొచ్చాడు. 10 రోజులు రోజు మీటింగ్. గంగాధర్ గౌడ్ మా మీద, మా యూనియన్ సభ్యులైనటువంటి కార్మికుల మీద ఏవైతే ఆరోపణలు చేశాడో అవి 100% అబద్ధాలు. ఇగో నిజాలు ఈ కరపత్రంలో ప్రచురిస్తున్నాం. వీటిని మేము నిరూపించడానికి ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం. అతని కరపత్రాల్లో ఉన్న విషయాలు అతను నిరూపించడానికి సిద్ధమా అని అతను సవాల్ చేస్తున్నాం. సిద్ధమైతే ఇగో ఎల్లుండి 17వ తేదీ ఆదివారం 11 గంటలకు ఇక్కడే మహాలక్ష్మి కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేశాం. నీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే రా, అందరి ముందు విలేకరులను పిలుస్తున్నాం, మిగతా అన్ని పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులను పిలుస్తున్నాం, బోధనలో ప్రముఖులందరినీ పిలుస్తున్నాం. ఆరుగాలం కష్టపడే రైతన్నకు ఎన్నడూ సుఖం లేదు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, వీటి నుండి తప్పించుకొని పంటల సాగు చేస్తే సాగునీటి తిప్పలు. ఇది అన్నదాత ఎదుర్కొంటున్న పెద్ద సవాల్. పెట్టుబడి పెట్టిన పంట పశువుల మేతగా మారింది. కొద్దిపాటి పంటను రక్షించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటను తడుపుకోవాల్సిన దుస్థితి పట్టింది. ఉన్న బోర్లు ఉట్టిపోయాయి. నీరు లేక నేల నెరబాసి దాహం అంటోంది. తల్లడిల్లిన పైరు కాస్త ఎండుముఖం పడుతోంది. దీన్ని కాపాడుకునేందుకు అన్నదాత అనేక అవస్థలు పడుతున్నాడు. భూమిలో నీరు, జేబులో పైసా లేదు. పంటకు ఓ తడి నీరు అందితే బయటపడుతుంది. కానీ ఎలా? పోనీనే అనుకుందామా? పెట్టుబడితో చేసిన పంటతో పాటు పంట కోసం చేసిన అప్పులు కుప్పలు. చేసిన దానికి మరింత అప్పు చేసి ప్రైవేట్ ట్యాంకర్ను అద్దెకు తీసుకొచ్చి అద్దె బోరు నుండి నీటిని తెచ్చి పంటకు పడుతున్న దృశ్యాలు చూపరులను కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం సర్కార్ అనేక పథకాలు అమలు చేస్తున్నా వీరి తరం అయ్యేనా? ఈ వర్షాకాల సీజన్లో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. నిజాం సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడ్డ ప్రాజెక్టులోకి పైభాగం నుండి నీరు రాక అది ఎండుముఖం పట్టింది. డెడ్ స్టోరేజీకి చేరుకున్న దశలోనే ఖరీఫ్ చివరాంతంలో 2 తడుల నీటి అవసరం కాగా ఆ నీటిని వదిలి పంటలను రక్షించారు. యాసంగిలో 6 తడి పంటలను సాగు చేయాలని, నీటి లభ్యత అనుకూలంగా ఉండి పంటల సాగు చేసుకోవాలని సూచించారు. 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో రైతు ఇతర పంటల కంటే వరి పంట వైపే ఆసక్తి చూపాడు.
ఖరీఫ్ పూర్తి కాగానే యాసంగి సాగు ఆరంభించారు. ప్రస్తుతం బోధన్, వర్ని, కోటగిరి, రుద్రూర్, ఎడపల్లి, రెంజల్ పలు మండలాల్లో పంట తుది దశకు చేరింది. పాలు పోసుకొని గింజ కడుతోంది. ఈ సమయంలో పంటకు నీరు ఎంతో అవసరం. ఉన్న బోర్లు ఎత్తిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లు ఉన్నా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. నాటిన కొద్దిపాటి పంటనైనా కాపాడుకోవడానికి అనేక తంటాలు పడుతున్నారు. మరోపక్క నీరు లేక ఎండిన పంట కాస్త పశువుల మేతగా మారింది. ఈ దృశ్యాలు కాస్త రైతుల గుండెల్ని పిండేస్తున్నాయి. కాళేశ్వరం పూర్తయితే రోజుకు 1 టీఎంసీ నీటిని నిజాం సాగర్లోకి తెచ్చి సాగునీటిని అందించి రైతు కళ్లల్లో ఆనందాన్ని చూస్తామని చెబుతున్నా కానీ ఎప్పుడు ఆ నీరు అందుతుందో తెలియదు. అప్పటి వరకు అన్నదాతలకు ఈ తిప్పలు తప్పవేమో. ఏం చేస్తే సాగు చేస్తున్న పంటను కాపాడుకోవచ్చో తెలియక ఈ విధానం అనుసరిస్తున్నామని చెప్పారు. నింపుకొని ఆ పొలాల పోస్తున్నాం. ఇవ్వలడికి 16 రోజులు అవుతుంది. ఈ రోజుకు 6,500 రూపాయలు ఖర్చు వస్తుంది. డ్రైవర్లు, డీజిల్ ఇదంతా. కానీ దానికి 15 రోజులు పోయకపోతే 25 ఎకరాలు ఎండిపోతుంది. ఇంకా దానికి వారం రోజులు పోస్తే సగం పంట వస్తుంది, లేకపోతే మొత్తం పోతుందని దానికి కోషిష్ చేస్తున్నాం. దేవుడాయ చొప్పున మరి ఇంత తిప్పలు పడుతున్నాము. దానికోసము మరి ఇక్కడ పోసే బోరు కూడా వారం రోజులు సాధిస్తే గడ్డకు పడతాము, లేకపోతే మళ్ళీ ఇంత కష్టం చేసింది కూడా మళ్ళీ పోతుంది. ఇంత ఉదారంగా ఇప్పుడు 1,00,000 చిల్లర అయినాయి. మళ్ళీ ఇవి బోరు తీసుకుపోయే నీళ్ళు నింపుకపోయే బోరుగిన ఇంకా వారం రోజులు ఎన్డీఏ బలహీన పడిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, దేశంలో మరింత బలోపేతం అయ్యిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడానికి మహాకూటమి ఏకమైందని ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ మాట్లాడుతూ ఎన్డీఏ గతంలో కంటే మరింత బలోపేతమైందన్నారు. 2014 కంటే ఎక్కువ పార్టీలు ఇప్పుడు ఎన్డీఏలోకి వచ్చాయని స్పష్టం చేశారు. శివసేనతో కూటమిగా మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. బీహార్ రాష్ట్రంలోనూ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల్లో మరింత బలం పెరిగిందని గుర్తు చేశారు. దేశంలో మహాకూటమి లేనే లేదని, ఒక్క మోదీతో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు నాయకుడే లేడని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఏ పార్టీ అంగీకరించడం లేదన్నారు. రాహుల్ ప్రధాని కావాలన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు కలిసి పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో 300 స్థానాలకు తక్కువ రావని తెలిపారు. రేపటి నుంచి దశల వారీగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ప్రకటన చేస్తుందని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ రక్షణ అనే 3 అంశాలతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగవుతోందన్నారు. రాహుల్ గాంధీది స్ట్రీట్ పొలిటీషియన్ వాయిస్ అని దుయ్యబట్టారు. యూపీఏ నాయకత్వంలో ఈరోజు ఎక్కడ కూడా మహాకూటమి సాధ్యం కావట్లేదు. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే యూపీఏకు సిద్ధాంతకర్తగా మారిన చంద్రబాబు నాయుడు మోదీ వ్యతిరేక ఫ్రంట్కు స్వరూపాన్నిచ్చడం కోసం శిల్పిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు స్వయంగా కాంగ్రెస్తో ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయడం లేదు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్ర ఒక్క సీటు కూడా బీజేపీ తక్కువ రాదు స్వయంగా సొంతగా. రేపటి నుండి అంచెల వారీగా
అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నది. ఢిల్లీలో రాష్ట్రాల వారీగా ఆంధ్ర, తెలంగాణ, ఈశాన్య ఇతర రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు ముందస్తుగా రేపటి నుంచి ప్రారంభమై అభ్యర్థులను ప్రకటించడం అనేది బీజేపీ చేయబోతున్నది. ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ వేటలో ఉన్నాడు. సర్కారు కొలువు ఆయనకు వరించలేదు. ప్రైవేట్ టీచర్గా అవతారమెత్తాడు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లలు బడికి ఎందుకు రావడం లేదని ఆరా తీశారు. రైతు కూలీలైన తల్లిదండ్రులు వారి పిల్లలకు కళ్ళు తాగించి పడుకోబెట్టి పనులకు వెళుతున్నారని తెలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయనలో ఓ వేదన మొదలైంది. అప్పటి సంస్కార్ ప్లాన్ వారితో మాట్లాడి వారి కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయించారు. అయినా అది అతన్ని సంతృప్తి పరచలేదు. సమాజం కోసం ఏదో చేయాలన్న తపన ఆయనది. ప్రజల పక్షాన నిలబడి నిరుద్యోగ సమస్యతో పాటు ఇతర రంగాల సమస్యలపై చట్టసభలో గళం వినిపించాలని పట్టభద్రుల శాసన మండలి స్థానానికి పోటీ చేశారు. ఆయనే శివకుమార్. బిఎం శివకుమార్ అంటే ఈ ప్రాంత ప్రజానికానికి సుపరిచితుడే. రుద్రూర్ మండలానికి చెందిన శివకుమార్ BA BEd పూర్తి చేసి 1998లో DSCకి ఎంపికయ్యారు. అది కాస్త పెండింగ్లో ఉండటంతో ఆయనకు ఉపాధ్యాయ ఉద్యోగం వరించలేదు. రుద్రూర్ గ్రామ యువకులందరినీ ఏకం చేసి యువజన సంఘంగా ఏర్పాటు చేసి యువకులలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహించేవారు. స్వచ్ఛందంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్లిన సమయంలో వారు పడుతున్న బాధలను గుర్తించారు. ఏదేని పని మీద ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే రోజుల తరబడి నిరీక్షణ. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు పొందాలంటే గొప్ప పట్టా సాధించినంత సంతోషం. ఇలాంటి విషయాలన్నీ ఆయనకు చలింపచేశాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివరాలు ఉన్నతాధికారులకు తెలియకపోవడం వల్లనే ఈ ఇబ్బంది తలెత్తుతుందని గ్రహించాడు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలన్న లక్ష్యంతో జర్నలిస్టుగా అవతారమెత్తాడు. ఎన్నో మానవీయ కోణాలలో ప్రజల బాధలపై కథనాలు రాసి ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందే ఫలాలను అందేలా చూశాడు. నా యొక్క లైఫ్ స్టైల్ చూస్తే 1993లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 1993 నుండి 2098 వరకు 93 నుండి 98 వరకు VECగా రుద్రూర్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేశాను. ఆ తర్వాత 1999 నుండి 2001 వరకు వర్ణి మండలం బొప్పాపూర్లో UPS స్కూల్లో టీచర్గా పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి విలేజ్లలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూలికి పోయే తల్లిదండ్రులు పిల్లలని కళ్ళు దుకాణంలో తీసుకుపోయి ప్రతి సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఒక గతంలో MRO ఆఫీస్లో పోయి ఒక క్యాస్ట్ సర్టిఫికేటు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే వారం రోజులు 10 రోజులు 15 రోజులు ఇట్లా ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. స్వయంగా కొన్ని ఆ రోజుల్లో చదువుకున్న టైంలో నాకే ఇంకా మార్పు తీసుకురావాలి, దానికి సరైనటువంటిది కలం కావాలి, జర్నలిజంలో చేరాలి అనే ఒక ఆలోచన నాకు రావడంతో అప్పుడు జర్నలిజంలో చేరడం జరిగింది. అయినా సంతృప్తి లేదు. ప్రజల పక్షాన ఉండి చట్టసభలో అధికార పక్షాన్ని ప్రశ్నించి వారి సమస్యలను పూర్తిగా దూరం చేయడమే తన ముందున్న లక్ష్యమని భావించాడు. ఇంతలో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి అభ్యర్థికి పోటీ చేశారు. వివేకవంతులైన పట్టభద్రులు ఆలోచించి వారి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని చెబుతున్నారు. 4 జిల్లాలో జర్నలిస్టు పరంగా తనకున్న స్నేహితులు ఇతర మార్గాల గుండా పట్టభద్రులకు మరింత చేరువవుతున్నాడు. పట్టభద్రుల ఎన్నిక అంటే పార్టీతో సంబంధం లేదని, అయినా కొందరు పార్టీ మద్దతుదారులుగా రంగంలో ఉన్నారని చెప్పారు. తన వద్ద డబ్బు లేదని, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆపద సమయంలో సహకరించే మనస్తత్వం ఉందని తెలిపారు. బ్యాలెట్ పత్రంలో 14వ నంబర్లో ఉన్న తన పేరు పక్కన మొదటి అంకెను వేసి గెలిపించాలన్నారు. అర్హులకు నిరుద్యోగ భృతి అందేలా చూడటం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానాన్ని ప్రభుత్వపర చేయడం, మోడల్ స్కూల్స్, KGBV, SC/ST వసతి గృహాలలో పనిచేస్తున్న వారికి శ్రమకు తగిన వేతనం, CPS విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవడం, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ భర్తీల నియామకం, 1998 DSC క్వాలిఫైడ్స్కు ఉద్యోగం వచ్చే విధంగా పోరాడతానని బిఎం శివకుమార్ తెలిపారు.
నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు చట్టసభలో వెళ్ళి నా వాణి ఏ విధంగా వినిపించాలని చెప్పేసి నా ఎజెండా ప్రకారం ఏంటిదంటే ప్రతి సంవత్సరం కూడా వివిధ రంగాల్లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు వాటిని భర్తీ చేయాలి. భర్తీ చేసేందుకు నేను నా గొంతు వినిపిస్తాను ప్రతి సంవత్సరం కూడా వివిధ రంగాలలో. ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా చాలా సిబ్బంది ఉన్నారు. పొద్దున ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12, 2 గంటల వరకు డాక్టర్ ఉంటాడు. 2 తర్వాత కొన్ని ఆసుపత్రులలో అసలు డాక్టరే ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వైద్యం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇదంటే నేను చెప్పేది ఒకటే, ఎవరైతే ఆకలి అవుతుందో ఆ ఆకలి అయినప్పుడు అన్నం విలువ ఏంటిదో ఆ ఆకలైన వ్యక్తికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడిని అడిగి బిర్యానీ పెట్టినా కూడా ఆ బిర్యానీ విలువ ఏంటిదో కూడా వ్యక్తికి తెలియదు. ఎందుకంటే హాయిగా కడుపు నిండా ఉంటుంది కాబట్టి. మనకు ఏదైనా నొప్పి ఉంటేనే మనం డాక్టర్ దగ్గర వెళ్తాం. మనకు నొప్పి లేనప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్తామా? మనం వెళ్ళలేము. కాబట్టి ఒక పట్టభద్రుడిలాగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులతో కలిసి తిరిగినటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి, ప్రతినిత్యం వారి జీవితంలో రోజులు ఎలా గడుస్తున్నాయో స్వయంగా చూసిన వ్యక్తిలాగా వాళ్ళ సమస్యలని తీర్చాలంటే ఏదో ఒక రాజకీయ నాయకుడు వస్తే సాధ్యం కాదు. రోజువారీ ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు ఆటోవాలాలు. సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో యువత ఆటోలను అద్దెకు తీసుకుని కొందరు కొనుగోలు చేసి కొందరు ఆటోలు నడుపుతున్నారు. అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడంతో పాటు అంగవైకల్యులుగా మారారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట, దండిగుట్ట గ్రామాల మధ్య ఆటో బోల్తా పడి ఇద్దరికి గాయాలయ్యాయి. కళ్యాపూర్కు చెందిన సరిత అనే 40 సంవత్సరాల మహిళ సీరియస్గా ఉంది. అలాగే అదే గ్రామానికి చెందిన నరేందర్కు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స జరిపి 108 అంబులెన్స్లో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని వైద్యురాలు చెప్పారు. ఆటోకు కుక్క అడ్డు రావడంతో తప్పించబోగా ఆటో బోల్తా పడి వీరు గాయపడ్డారు. కళ్యాపూర్ గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఆశా వర్కర్ల ద్వారా సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉండడం వల్ల 108లో తరలించారు. ఆసుపత్రి వరకు వెళ్లే వరకు ఆమెను పలుకరించాలని సూచించినట్టు చెప్పారు. రెంజల్ హాస్పిటల్కి 2 పేషెంట్స్ తీసుకొచ్చారు. ఆల్టో బోల్తా పడి కుక్క అడ్డం వస్తాం వల్ల ఆల్టో బోల్తా పడింది వీరన్నగుట్ట రెంజల్ మిడిల్లో. ఒక 2 కళ్యాపూర్ రెసిడెంట్స్, ఒక ఫీమేల్ మాత్రం చాలా ప్రిటీ సీరియస్గా ఉంది. ఒక ఆయనకి లాస్ట్రేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళని నిజామాబాద్ రెఫర్ చేసాము. ఆటో డ్రైవర్ కూడా చాలా దెబ్బలు తగిలాయి, ఆయనను కూడా రెఫర్ చేయడం జరిగింది. 108కి ఫోన్ చేసాము. వాళ్ళు తొందరగా రెస్పాన్స్ వచ్చేసింది. వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బ్లీడింగ్ కంట్రోల్ చేసి రెఫర్ చేసాము ఇక్కడి నుంచి నిజామాబాద్. ఫీమేల్కి మాత్రం చాలా సీరియస్ ఉంది. తన బీపీ చాలా లో, ఆల్మోస్ట్ 50 ఉంది. సో తన ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ కాంగ్రెస్ దొందే, మన బలంతోనే సర్కార్ ఏర్పడాలి. 19న జిల్లాకు కేసీఆర్, మీడియా సమావేశంలో కవిత. ఎన్డీఏ బలహీనపడలేదు, మరింత బలపడింది. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే. 300 స్థానాలు గెలుపొందుతామన్న మురళీధర్ రావు. తగ్గిన భూగర్భ జలమట్టం, పశువుల మేతగా మారిన పంట పొలం, ట్యాంకర్ల ద్వారా సాగునీటి అందిస్తున్న వైనం. పదవ తరగతి పరీక్షకు అంతా రెడీ. 15 నిమిషాల వ్యవధి వెసులుబాటు. జిల్లా వ్యాప్తంగా కేంద్రాల వద్ద 144 సెక్షన్. కలంతో
ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. చట్టసభలో తన గొంతును వినిపించేందుకు సిద్ధమయ్యాడు. ఎమ్మెల్సీ అభ్యర్థి శివకుమార్ మనోగతం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.